ఈ పువ్వులేంటి? సీత, సీత, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో చూడు. బొత్తిగా భయం లేకుండా పోతుంది. సీత, ఏంటి ఇలా ఒళ్ళు కాలిపోతుంది? ఒసేయ్, జ్వరం వచ్చినట్టు చెప్పొచ్చు కదా. ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో. ఉండు, డాక్టర్ని పిలిపిస్తాను. आपके द्वारा डायल किया गया नंबर అవ్యవస్థ है. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. आपके द्वारा डायल किया गया नंबर అవ్యవస్థ है. ఈయనకు అసలు నా మీద ప్రేమే లేదు. సీత, సీత, ఏంటి కింద కూర్చున్నావు? అదే నువ్వు ఫోన్ చేశావు, కానీ నేను బిజీగుండి ఎత్తలేదు. నేను మళ్ళీ చేశాను కదా, నీకేమైనా కావాలని తెద్దామని చేశాను. ఎప్పుడు చేశారు మీరు? నేను చూశాను. 2 hours తర్వాత చేశారు మీరు. ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఒక 10 రోజులే కదండి మిమ్మల్ని దూరం పెట్టింది. దానికి నేను నచ్చకుండా పోయానా? దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు చేసిన నిర్వాకం గురించి. నేనేం చేశాను బుజ్జిగా? నన్ను ముట్టుకోకండి. ఏం చేశానురా? నా దగ్గర రాకండి. మొన్న మీ ప్యాంట్లో సేఫ్టీ ప్యాకెట్ దొరికింది. నాకు తలనొప్పి అని చెప్పాను. మీరు ఒక్కరోజుకి ఆగలేకపోయారా? అది తర్వాత డేట్ వచ్చింది. నన్నేం చేయమంటారు? అది ప్రకృతి ధర్మం. దాన్ని కూడా పట్టించుకోరా మీరు? మీ జేబులో గులాబీ రేకులు దొరికే. దేంతో కులికారు? అరే, వారం రోజులు జ్వరం. అది మీకు కూడా తెలుసు. ఫోన్ చేస్తే అయ్యగారు బిజీ మళ్ళీ. ఛే, అంతా నా తలరాత. రే, ఆడున్నావురా నువ్వు? అర్జెంటుకి ఇంటికి రా. ఇప్పుడే వస్తున్నా మామ. 5 నిమిషాలుండు, నేనేంటో చూపిస్తాను. ఏం చూపిస్తారు? ఇంకో దాని దగ్గరికి పోండి. ఏంటి బామా పిలిచావు? నీ అబ్బా, ఆ రోజు పబ్బుకు పోయాం. నేను రా అని చెప్పాను. నువ్వేమన్నావు? నేను అది తెలియకుండా చెవులు వేసినట్టుంది. ఇప్పుడు ఏమైంది? అక్కడ చూడు ఒకసారి ఏమంటుందో. తల్లి దానిక నేనేరా, సారీరా. అది నీదాకా పాకిందే. సారీ బుజ్జి. మరి పువ్వులు? దాని గురించి కూడా చెప్పావు. అది కాదు తల్లి, ఆ రోజు
మా ప్యూన్ మూర్తిగాడు లేడు, ఆడు చనిపోయాడు. శ్మశానం దాకా తీసుకెళ్తుంటే పూలు చల్లాం కదా, అవి జోబులో పడ్డట్టున్నాయి. యాక్చువల్లీ చిల్లర కదా దొరకాల్సింది జోబులో. చూసావు ఈ చిల్లర నా కొడుకు చేసిన పని? సారీ అండి, నిజంగా సారీ, నాదే తప్పు. అయినా నేను చేసే జాబ్ ఏంటి? టెలిఫోన్ ఆపరేటర్. ఆ మాత్రం బిజీ రాదా? నీ అనుమానంతో నా జాబ్ కూడా మర్చిపోయావా? సారీ అండి, నిజంగా సారీ. సారీ అండి, 10 రోజులు దూరం పెట్టాను కదా, ఈ 10 రోజులు ఇప్పుడు తీర్చేస్తా పదండి. నాకు మూడ్ లేదు. మూడే కదా, నేను తెప్పిస్తా పదండి, మీరు రండి, నేను చెప్తాను కదా.